నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని అనుమానంతో ఆ మహిళను అతి కిరాతకంగా కిరోసిన్ పోసి చంపడం అనేది అసలు మనం అది మాటల్లో కూడా చెప్పుకోలేము. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఇది కూడా నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం చాలా వరకు పూర్తి స్థాయి బాధకు గురి చేస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఇదే ఇంటిలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. దాదాపుగా 1 ఇయర్ అయితే ఉన్నది. ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాము. దాదాపుగా వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. రెంట్కుంటున్న నేపథ్యంలో కూడా సో ఒక్కసారి మనము ఆ నైబర్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏ విధంగా ఉండేవాళ్ళు. అమ్మ చెప్పండి, అసలు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 ఇయర్ కూడా కాలేదండి వచ్చి. 1 ఇయర్ కానీ ఇంతకు ముందు ఒక 6 నెలల కింద లొల్లి అయింది అంతే. దాని తర్వాత మాకు తెలియదు. అతను వెళ్ళిపోయింది. ఆమె ఇక్కడే ఒక్కతే ఉండే. పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఉంటుండే, పని చేస్తుండే. ఇక పిల్లలు అందరు ఇండ్ల పంట ఆడుకుంటూ ఉందరు. ఆ పాప బాబు 6 ఇయర్స్ పాప, 8 ఇయర్స్ బాబు. ఇక మన మంగళవారం కూడా బాగా వచ్చిండు. అయ్యప్ప సమయానికి వచ్చిండు. అప్పటికి ఏం కంప్లైంట్ ఇచ్చారు, మరి ఏం కాలేదంటే కూడా ఆ పిల్ల కూడా పట్టించుకోలేదు ఉండని అని. ఇక మరి మన మంగళవారం ఏమైంది ఎవరికి తెలియదు. నేను అల్లరైతుంటే బయటకు వచ్చిన వచ్చేవరకల్లా అప్పటికే తలగబడుతుంది ఆ పిల్ల. దాదాపు అంటే 90% వరకు గాయాలు ఉన్నాయని చెప్పేసి అన్న తగలబడిపోయింది. 85 వరకు అయింది అన్న. పోయినాక హాస్పిటల్ పోయినాక తెల్లారగట్ల లేదు. వాళ్ళు చూసిండ్రు, అక్కడికి అందరు నిండిపోయిండ్రు. ఇక ఈ అమ్మాయి కూడా చూసింది. అక్కడికి వచ్చి నేను తర్వాత లేచి వచ్చిన, నేను లోపల ఉన్నా. ఏం సపోర్ట్ అవుతుందిరా అని వచ్చిన. అయితే వీళ్ళు నాకు చెప్పలే, ఎందుకంటే నా కాళ్ళ ఆపరేషన్ అయిందని అమ్మకి చెప్పకండి, వీళ్ళు ఊరికొస్తుందని చెప్పలే. మళ్ళీ ఎక్కువ అల్లరయ్యే వరకు నేనే బయటకు వచ్చిన. ఆ అమ్మాయి ఊరితో మాట్లాడేది. 10 గంటలకు పోతుండే, రాత్రి 10 గంటలకు వస్తుండే. హోటల్లో, రాఘవేంద్ర హోటల్ అంట, దిల్సుఖ్ నగర్లో, ఇండ్ల పని. ఇక ఆమె 10 గంటలకు పోయి 10 గంటలకు వస్తే ఎవరితో మాట్లాడుతుంది? అందరం ఇళ్ళలో పండుకుంటాం ఆ టైంకు. ఏమైందో తెలియదు. సో మరొకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. స్థానికులు కూడా ఉన్నారు. సో అమ్మ చెప్పండి, మీరు పైనే ఉంటున్నారు, మాకు దాదాపు చుట్టుపక్కల ఫ్యామిలీస్ చూస్తే ఇంతమంది ఉన్నారు. ఎట్లా ఉండేది ఆమె మీతో? ఆమె క్లోజ్ గానే ఉండేది. మంచిదే, చాలా మంచిది. వాడే కావాల్సుకొని చేసినట్టుండు. ఎంత అనుమానం ఉంటే మాత్రం అంత దారుణంగా హత్య చేయొద్దు కదా, చంపొద్దు కదా పాపం. ఇష్టం లేకపోతే వాళ్ళు మొన్న ఫస్టే వద్దనుకున్నారు. గొడవ అయినప్పుడు పోలీసులు కొట్టిండ్రు కూడా వాడిని. వద్దనుకున్నప్పుడే వాడు వెళ్ళిపోయిండ. మళ్ళీ వాడిని నమ్మకంగా వచ్చి ఉండి పాపం పానం తీసిండు. బాధ అనిపిస్తుంది. అట్లా చేసేది లేకుండే. కానీ వానికి మాత్రము బయటికి రానియొద్దు. పిల్లల బతుక ఆగమైపోయింది. లేదు, అక్కడ తీసుకున్నాక మేము పైనకి వెళ్ళి చూస్తుంటే పొగలు వస్తుంది. మేము సౌండ్కి ఎవరైనా దొంగలో ఏందో అని బయటికి రాలేదు. పొగలను చూసి బయటికి వచ్చినాం. బయటకు వచ్చే వరకు పొగలు వస్తున్నాయి. మేము ధైర్యం చేసి కిందికి రాలేదు. మాకు పిల్లలు ఉన్నారు కదా, దిగలే కిందికి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కిందికి దిగి, కింద ఉన్న వాళ్ళే డోలు వలగొట్టి ఆమెని బయటికి తీసినట్టు. అప్పుడు పైకి వెళ్ళి చూసిన, మొత్తం గాలిపోయినట్టు దుప్పటి కప్పి బయటికి తీసినట్టుండ్రు. ఆమెను తీసుకెళ్లేటప్పుడు తల ఎంటికెళ్ళే మొత్తం అంతా కాలిపోయినట్టుంది. కనిపించలేము. మరి పిల్లలు చూసారా? అసలు పిల్లలు ఉన్నారా? వాళ్ళ పిల్లలు ఉన్నారండి. మరి వాళ్ళ బాబుని వేరే దగ్గరికి తీసుకెళ్లారు అని చెప్పేసి అంటున్నారు. ఏమో మేడం, మాకు తెలియదు. ఎందుకంటే మేము అంతా అయినాక లేచినాం కదా, పొగలు వచ్చే టైంలో లేచినాం కదా, అవన్నీ ఇక తెలియదు. కింద ఏమైంది ప్రాబ్లం మాకు తెలియదు. అక్కడ బ్యాక్ సైడ్ సీసీ కెమెరాలు ఉన్నాయి. నిన్న వాళ్ళు వచ్చి చూసిండ్రు. వాళ్ళ చెప్పిండ్రు మరి పోలీసు వాళ్ళు. బాబు కూడా ఆయన సరిగా పరిగెత్తిండు. వాళ్ళు 3 days నుంచి వస్తూనే ఉన్నారు. అంటే ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఎప్పుడు వచ్చినారు? వాళ్ళు ఇమినెంట్ హాఫ్ అన్ అవర్ టైంలోనే వచ్చేసినారు. చీచి మేము చేయలేదు, ఆమె చేసింది. వాళ్ళు అక్కడ వాళ్ళు చేసారు. మేము పైకి వెళ్ళి అంతా చూస్తున్నాం అంతే. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు భయపడతారు కదా, అందుకే మా పిల్లలను దిగనియలే అసలు కిందికి. మేము దిగలే. ఇప్పటికీ మాకు చాలా భయం అవుతుంది. మా ఓనర్ వాళ్ళు వచ్చిందాక, మేము ఇవన్నీ క్లియర్ అయిందాక మాకు అసలు చాలా భయం అవుతుంది. అసలు ఇక్కడ ఉండాలా?
సో దాదాపుగా ఆమె రాత్రి తగలబడుతున్న సమయంలో పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. దాదాపుగా ఎంత సైకో అంటే మాటల్లో మేము చెప్పలేము అని చెప్పేసి అంటున్నారు. ఎంత గొడవలైనప్పటికీ కూడా, ఎన్ని గొడవలైనప్పటికీ కూడా ఒక అమ్మాయి కావచ్చు, లేకపోతే ఒక మహిళ తన పిల్లల కోసమైనా ఖచ్చితంగా బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చిన నేపథ్యంలో ఎంతో మంది అంటే మగవాళ్ళు ఎదురొస్తారు. బట్ దానికి సంబంధించి ఇలా సైకోగా బిహేవ్ చేసి అనుమానంతో చంపడం అసలు చాలా వరకు ఇది ఒక పూర్తి స్థాయి బాధ అనే చెప్పొచ్చు. సో అసలు మరి ఆవిడ ఎలా మంటలు బయటకు వచ్చాయి, అసలు ఏ విధంగా పరిశీలించారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కడ కొంతమంది నైబర్స్ ఉన్నారు. అంటే చెప్పండి, అసలు ఎట్లా ఫైర్ అంటే ఆమె తగలబడుతున్న నేపథ్యంలో అసలు ఎవరు చూసారు ముఖ్యంగా? ఎవరంటే ఫస్ట్ మా ఇంట్లో ఈమె రెంటుకున్నామే చూసిందమ్మా, ఇట్లా బయటికి పొగలు రావడము. బయటికి పొగలు వచ్చేప్పటికి గట్టిగా అరిచింది. అరిస్తే అందరు లేచి ఉరికొచ్చింది. అందరు లేచి ఒకటిసారి ఆ ఇంట్లోకి వెళ్ళి మేము పైకి వెళ్ళి మొత్తం అందరం కిందకి వచ్చినప్పటికీ అప్పటికే చాలా పొగలు బాగా వచ్చేస్తుంది. వెంటనే మగపిల్లలు ఉండి తలుపు దిద్దామంటే దొరకలేదు. ఆ మగపిల్లని కాలుతో తన్నింది. అంతే డోర్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చూసేప్పటికి అప్పటికే మేము ఫుల్ కాలిపోయింది మొత్తం. ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అంబులెన్స్ వచ్చింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు అమ్మాయి మొత్తం ఈ లైన్ అంతా బోల్డన్ని కుటుంబాలు అమ్మాయి, ఇవి చాలా కుటుంబాలు, అన్ని దగ్గర ఇండ్లు, ఒక ఇంచు గోడ 2 ఇంచు గోడతో ఉన్న ఇల్లు ఇవి. సిలిండర్లు ఉంటాయమ్మా. అసలు చాలా అంటే చాలా అందరం అదృష్టవంతరం అనుకోవాలి. దానివల్ల ఒక్క సిలిండర్ పేలినా కానీ ఎన్ని కుటుంబాలకి అవుతుంది, అన్ని కుటుంబాలకి ఇది అవుతుంది. దేవుడి దయ వల్ల సిలిండర్ దాకా పోకుండా ఆమె ఈ డోర్ దగ్గరనే కూర్చుంది. డోర్ తెరిచేటప్పటికి అమ్మాయి డోర్ కాడనే కూర్చొని కింద. ఇక పోలీసులు వచ్చేటప్పుడు కూడా అమ్మాయి డోర్ కాడనే ఉంది. వెనకాల డోర్ తీసి పిల్లలందరూ సిలిండర్లు అన్ని బయట పడేసేసిండ్రు. చాలా ఘోరంగా చేసిండమ్మ వాడైతే. ఘోరం అంటే అంత ఘోరం. ఆ అమ్మాయి చాలా మంచిది, చాలా అంటే చాలా పని అమ్మ. పొద్దున్న లేవగానే పని ఆమె ఇక్కడ పొద్దున్న 4 ఇళ్ళల్లో పని చేసుకుంటది. మళ్ళీ ఆమె దిల్షునగర్లో క్యాంటీన్లో పని చేస్తుంది. వాడు ఏం పని చేయడు, తిని తిరుగుతాడు. వానికి ఏం లేదు, అనుమానం జాస్తి. అంటే అమ్మాయి అందంగా ఉంటుంది అమ్మ. యాక్చువల్లీ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మామూలు స్నానం చేసుకొని బట్టలు వేసుకున్న పిల్ల చాలా అందంగా ఉంటుంది. అటువంటి అన్న చూసి వాడు ఇదైపోయింది మొత్తం. ఆ అనుమానంతోనే వాడు అట్లా చేసిండాడు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ 6 నెలల కింద వాళ్ళకి పెద్ద గొడవ అయింది. బండి కొనిచ్చింది మా భర్తకి. బండి కొనిస్తే ఆ బండి కాస్త 15,000కి అమ్మేసుకుంది. 1,00,000 రూపాయల బండి ఉండే వానికి. ఆ 15,000కి అమ్మేసుకుంటే ఆమె గొడవ పెట్టుకుంది. అది అంత ఖరీదు పెట్టి నేను బండి కొనిస్తే నువ్వు ఎట్లా అమ్ముకున్నావు అని ఆమె గొడవ పెట్టుకుంటే కొట్టిండు. ఆమె కొడితే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా మీరే చూసిండ్రట, అంటే ఇట్లా కలవడం కానీ బయటికి రంగా అసలు ఎట్లా మీ బాబు వచ్చారా ఎవరైనా? నా చిన్న బాబు ఇక్కడ గేట్ దగ్గర ఆడుతున్నాడు. నేను బాబుని తీసుకెళ్దాము అని చెప్పి 11:45 అవుతుంది టైము మాకు. అయితే మా బాబు ఇటు ఆడుతుంటే ఆయన లోపల తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన సౌండ్కి ఏదో పేలిన సౌండ్ వచ్చింది నాకు. ఫస్ట్ పేలిన సౌండ్ రాగానే నేను బయటకు వచ్చి చూసా అటు చూస్తే ఎక్కడ నాకు కూడా కనిపించలేదు. నేను వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిందని నాకు అర్థమైంది. నేను పిలిచే అమ్మాయిని పిలిస్తే పలకలే. 10 సార్లు పిలిచా, త్రివేణి ఉన్నారా, ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని చెప్పి పిలిచా. ఎవరు నాకు రెస్పాండ్ ఇవ్వలేదు. సరే అని చెప్పి నేను అరవడంతో తర్వాత ఒక 2 మినిట్స్లోనే ఫైర్ వచ్చింది. నేను ఫస్ట్ పిలిచినప్పుడు ఫైర్ లేదు. నేను పిలవంగానే 2 మినిట్స్కి ఫైర్ వచ్చింది. నేను ఇంకా గట్టిగా అరిచేసరికి అందరు బయటికి వెళ్ళారు. ఎందుకు అరుస్తున్నారు, ఏమైందక్క అనుకుంటే వచ్చిన. చూడండి పైనకి వెళ్ళి మంటలు వస్తున్నాయి చూడండి రా అని చెప్పేసరికి చూసి ఇక్కడి నుంచి మేము డోర్ తీయబోతే రాలే. డోరు బయట నుంచి లాక్ చేశాడు, ఆమె బయటికి వెళ్ళకుండా ఉండడానికి. మాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే మేడం, మా అమ్మాయి చిన్న సమస్య ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. కానీ ఇంత జరుగుతున్నా, అంత కాలుతున్నా కూడా ఆమె బయటికి రాలేని సిచ్యువేషన్ ఏంటా, అసలు అమ్మాయికి ఏం పెట్టాడా అనేది ఒకటి డౌట్, క్వశ్చన్ మార్క్. మేము డోర్ని బ్రేక్ చేసేసి చూసేసరికి అప్పటికి కింద పడిపోయింది, కాలిపోయాడు. 70 పిల్లల ముందే జరిగింది ఇదంతా. ఆడు చిన్నోడేంటి మేడం, వాడు చిన్నోడని మనం అనుకుంటున్నాం. 8 years వాడు ఎంత క్రిమినల్ ఆలోచించండి. తల్లిని చంపుతుంటే తండ్రికి సహకరించిండంటే ఒకసారి ఆలోచించండి మేడం మీరు. మా కళ్ళతో మేము చూసిన వాడు ఎట్లాంటి వాడంటే తరచూ గొడవలు తీసుకొస్తుండే మాకు. వాళ్ళు రాకముందు మాకు గల్లీ ఎంత ప్రశాంతంగా ఉంటుండేనో అంత ప్రశాంతంగా ఉంటుండే. వాడు వచ్చిన దగ్గర నుంచి వేరే పిల్లలు కూడా వాడిని చూసి నేర్చుకునే అంత పవర్ ఉంది వాడి దగ్గర.
ఏదైనా చేసి వస్తాడు, నేను ఎప్పుడు చేసినా అని చెప్పి చెప్తాడు. ఒక బాబుకైతే కట్టె తీసుకొని ఇక్కడ కుచ్చితే ఇళ్ళకి దిగింది. వాడు చిన్నపిల్లాడండి మేడం, తండ్రిని చంపుతుంటే ఎవడైనా అరుస్తారు, మా నాన్న మా అమ్మని ఇది చేస్తుండ అని చెప్పి. అట్లాంటిది చంపుతుంటే కూడా వాడికి తండ్రికి సహకరించిండంటే ఒకసారి మీరే ఆలోచించండి. కానీ చాలా మంచి అమ్మాయి అండి. ప్రస్తుతం పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఊరు తీసుకెళ్ళారు. వాళ్ళది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం, అక్కడికి తీసుకెళ్లారు. బాడీని కూడా అక్కడికే తీసుకెళ్లారు. నిన్న ఖననం చేశారని చెప్పి తెలిసింది మాకు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారా నిందితులు? తీసుకున్నారు. వాడు సంగారెడ్డిలో దొరికారని చెప్పి చెప్పారు అనమాట. చెప్పారు తీసుకున్నారు. ఒకటి మేడం రిక్వెస్ట్, ఆ అమ్మాయి చావుకు కారణం మొత్తం వాడి అమ్మ, తర్వాత ఆ ఊరు పెద్ద మనుషులు. అమ్మాయి డైవర్స్కి అప్లై చేసుకుంటానని చెప్పి చాలా తొందరపడింది, చాలా చెప్పింది. ఏది డైవర్స్కి తీసుకొని నా బతుకు నేను బతుకుతానని చెప్పి చేసింది, కానీ అది మాత్రం అవ్వలేదు. అమ్మాయినే లేకుండా చేసేసారు. చూసారు కదా, దాదాపుగా ఎట్లా అంటే వాళ్ళ బాబు 8 సంవత్సరాల బాబు కూడా అదే పరిస్థితి, సేమ్ తండ్రిలానే సైకోలాగా బిహేవ్ చేసి తండ్రిని అంటే తల్లిని చంపంగా చూస్తూనే ఉండిపోయాడు అని చెప్పేసి అయితే స్థానికులు అయితే అంటున్నారు. స్థానికుల ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ మహిళ చనిపోయిన ఆవిడ త్రివేణి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అయితే చాలా మంచిది, తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అప్పటికి వెంకటేష్ అనే నిందితుడు కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో ఎక్కడ తినుకుంటూ తిరిగేవాడు, స్మోకింగ్ డ్రింకింగ్ అవే చేస్తుంది. అనుమానం అనే ఒక జబ్బుతో ఈ రోజు తన పరిస్థితి అంటే దాదాపు చచ్చిపోయే సిచ్యువేషన్, దాదాపుగా చనిపోయిన పరిస్థితి కూడా చాలాసార్లు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ తను అనుకున్నది సాధించి త్రివేణిని అయితే చంపడం అయితే జరిగింది. మనం ఒక్కసారి ఈ విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ ఉన్న కుటుంబాలు అయితే ఆనుకొని, ఇవన్నీ గోడలు కూడా ఆనుకొనే ఉన్నాయి. మనం ఒక్కసారి ఇటు చూడొచ్చు, ప్రతి ఒక్క ఇల్లు ఒక్కొక్క గోడ ఆనుకొనే ఉంది. సర్టన్ సిచ్యువేషన్ లో ఇన్ కేస్ మొత్తం ఆ ఫైర్ అంతా ఇంట్లో అంటుకొని ఒక్కసారి సిలిండర్ వైపు వెళ్తే అసలు మొత్తం కాలనీ పరిస్థితి ఏంటి? 5 అంటే దాదాపుగా 5 నుంచి 10 ఇండ్లన్నీ మొత్తం ఆనుకొనే ఉన్నాయి, గోడలు కూడా ఆనుకొనే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఆ సిచ్యువేషన్ ఒక్కసారి ఆ సిలిండర్ కి వస్తే మాత్రం దాదాపు ఒక 5 నుంచి 10 దాకా ఈ ఫ్యామిలీస్ అందరి పరిస్థితి ఏంటి? ఆ ఫైర్ ఒక్కసారి మొత్తం పాక్కుంటూ పోతే అసలు కాలనీ ఏమైపోయిందని ఆలోచిస్తేనే చాలా వరకు మనకి ఇక్కడ ఒక చెప్పలేని బాధ స్థాయి అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం అయితే మృతదేహం అయితే వాళ్ళ ఎవరైతే హుజూరాబాద్ లో తీసుకెళ్లడం అయితే జరిగింది. అండ్ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఆ బాబుకు సంబంధించి కూడా తన సైకో బిహేవియర్ కూడా బాబుకు వచ్చింది. ఆ బాబు పిల్లల ముందే కన్న తల్లిని పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పంటించేంత సైకోయిజం, సాడిజం ఆ వ్యక్తిలో చూస్తున్న పరిస్థితి. ఇలాంటివి అసలు చేయకోండి సిచ్యువేషన్. ఎందుకంటే దీన్ని చూసి మరొక అంటే జస్ట్ 1 year మాత్రమే అవుతుంది ఈ హౌస్ లో వాళ్ళు ఉండబట్టి. సో ప్రస్తుతం అయితే ఈ ఇంటికి సంబంధించి ఓనర్స్ ఉప్పల్లో ఉంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు లాక్ వేయడం అయితే జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకెవరికి ఏర్పడకుండా ఖచ్చితంగా ఇన్ కేసు పెళ్లిళ్ళు చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా వారి దాంపత్య జీవితం వారు చూసుకొని హ్యాపీగా ఉండాలి తప్పించి ఇలాంటి ఒక అనుమానం పెట్టుకొని అనుమానంతో అసలు జీవితాలు అల్లకల్లోలం చేసుకొని రేపటి రోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలాంటివి చేయడం చాలా వరకు తప్పు అనే చెప్పాలి. అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలకి అసలు తల్లి లేని తీరని లోటు అయితే ఆ తండ్రి తీర్చారని తెలుస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ నల్లకుంట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.